హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. వీక్ డేస్లో అయితే ఒకలా ఉంటుంది, వీకెండ్స్లో అయితే ఒకలా ఉంటుంది. సండే అయితే స్కూల్ హాలిడే ఉంటుంది కదా, ఆ టైంలో ఇంకోలా ఉంటుంది. ఇదైతే వీక్ డేనే, స్కూల్ ఉంది, లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి, అందుకే కొంచెం ఎర్లీగానే లేచాను. ఫస్ట్ అయితే బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని కిచెన్లోకి వచ్చాను. నైట్ క్లీన్ చేసి పెట్టుకున్న వెజిల్స్ అన్నీ అయితే వాటి ప్లేస్లో అవి పెట్టుకుంటున్నాను. గిన్నెలన్నీ సర్దేసుకుంటే కౌంటర్ టాప్ మొత్తం ఖాళీగా ఉంటుంది కదా, అప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉండిద్ది, వంట చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది నాకైతే. అందుకని ఫస్ట్ ఆ గిన్నెలన్నీ అయితే సర్దేసుకుంటున్నాను. ఇప్పుడు వంట చేయడానికి కావాల్సినవన్నీ అక్కడే ఉంచుకున్నాను, మిగతాయి సర్దుకున్నాను. నైట్ అయితే పెరుగు తోడు పెట్టాను, అదైతే బాగా చక్కగా పేరుకుంది. అలాగే టిఫిన్ కోసం ఇడ్లీ పిండికి అయితే వేశాను, అది కూడా చక్కగా పులిసింది. ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. బిఫోర్ వీడియోస్లో చెప్పాను కదా, మాకైతే ఫ్రిడ్జ్ లేదని, అందుకని ఏ రోజు పిండి అయితే ఆ రోజే వేసుకుంటాను. మ్యాక్సిమం సరిపోతుంది, కొంచెం ఏదన్నా ఎక్కువగానైతే అడ్జస్ట్ చేసేసి వాటిలోనే పెట్టేస్తాను. ఇడ్లీ పెట్టేశాను. ఇప్పుడు పిండి గిన్నె ఉంది కదా, అది కూడా వెంటనే వాష్ చేసేసుకుంటున్నాను. ఎప్పటిదప్పుడే కడిగేస్తే షింక్లో సామాన్ ఎక్కువ ఉండవు కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అది కాక అప్పటికప్పుడే కడిగేసుకుంటే పిండి ఎండిపోవటం అలా ఏమి ఉండదు కాబట్టి త్వరగానే క్లీన్ అయిపోతుంది. ఆ గిన్నెనే ఇప్పుడు నేను 2-3 టైమ్స్ అలా యూస్ చేసేసి తర్వాత డిష్ వాష్తో వాష్ చేసేస్తాను. ఇడ్లీలోకి అయితే పల్లి చట్నీ చేద్దామని ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు నేనైతే లంచ్లోకి రైస్ అయితే నానబెట్టేస్తున్నాను. రైస్ నానబెట్టేసి లంచ్లో కర్రీ అయితే ఈరోజు క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. రైస్ నానబెట్టేసిన తర్వాత క్యారెట్, ఆనియన్స్ అయితే వాష్ చేసుకొని అవి కట్ చేసుకుంటున్నాను. ఇందాక ఇడ్లీ పిండి గిన్నె ఉంది కదా, అందులోనే అవి అయితే నేను వాష్ చేసుకున్నాను. ఈలోపు పల్లీలు ఫ్రై అయిపోయాయి, అది ఒకేసారి మిక్సీ జార్లో వేసేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టేశాను. క్యారెట్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యేలోపు అయితే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. అది ఆల్రెడీ హీట్ అయిన బాండి కాబట్టి ఆయిల్ కూడా వెంటనే హీట్ అయిపోతుంది. ఆనియన్స్ కట్ చేసుకొని అందులో ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యేలోపు నేను క్యారెట్ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్నవి కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయని నేనైతే చిన్న చిన్నవి కట్ చేస్తున్నాను. ఇంకా క్యారెట్ కూడా కట్ చేయటం అయిపోయిన తర్వాత క్యారెట్ కూడా ఆనియన్స్ వేగాక బాండీలో వేసేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇంకా నాకు చాపింగ్ బోర్డ్తో అయితే ఏం పని లేదని చాపింగ్ బోర్డు, నైఫ్ కూడా కడిగేసేసి పక్కన పెట్టేసుకున్నాను. వెజిటేబుల్స్ కడిగిన గిన్నె ఉంది కదా, అది కూడా అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాం. ఈలోపు ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పు ఉన్నాయి కదా, అవి చల్లారిని అందులో కొంచెం ఉప్పు, చిన్నులపై వేసేసి చట్నీ అయితే మిక్సీ పట్టేశాను. నేనైతే చట్నీ తాలింపు వేయనండి, ఎక్సెస్ ఆయిల్ ఎందుకు అని అట్లాగే తినేస్తాం మేము. ఇడ్లీ కూడా ఉడికిపోయాక రైస్ నానబెట్టాను కదా, అవైతే స్టవ్ మీద పెట్టేశాను. ఈలోపు క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది. కొంచెం ఉప్పు, ఉల్లిపాయ కారం, అలాగే ధనియాల పొడి వేస్తున్నాను. ఉల్లిపాయ కారం అయితే అయిపోయింది, అదే చిన్న ఉల్లిపాయ కారం అయితే అయిపోయింది. అది కడుగుదామని ఆ డబ్బా అయితే సింక్ దగ్గర పెట్టేశాను. క్యారెట్ ఫ్రై కూడా అయిపోయాక, ఇదైతే ఐరన్ బాండీ కదా, కూర అయితే అందులో చేయొచ్చు కానీ అందులో అలా వదిలేయకూడదంట, అందుకని అయితే నేను స్టీల్ గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాక ఆ బాండీ కూడా కడిగేశాను. కొంచెం ఎర్లీగా లేచా కాబట్టి హడావిడి లేకుండా ఇలా చేసుకోగలుగుతున్నాను. అదే లేట్గా లేస్తే మాత్రం ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవటం అయితే కుదరదు. ఇంకా స్నానానికి వాటర్ పెట్టేశాను. పాలు కాగిన తర్వాత అయితే జావ కోసం వాటర్ పెట్టాను. ఇందాక వెజిటేబుల్స్ కడిగిన గిన్నె ఉంది కదా, అందులోనే నేనైతే జావ పిండి కూడా కలిపేసి జావ చేసేస్తాను. వంట పని అయిపోయాక ఇల్లు అయితే చిమ్ముకొని పిల్లలిద్దరికైతే స్నానం చేయించేసాను. మా హస్బెండ్కి, మా బాబుకి అయితే టిఫిన్ పెట్టించేసాను. ఫుడ్ కూడా లంచ్ రెడీ అయిపోయింది కదా, అదైతే బాక్సుల్లో ప్యాక్ చేస్తున్నాను. రోజు అయితే కర్డ్ రైస్ కలిపే పెడతాను, ఈరోజు మాత్రం మా బాబు పెరుగు సపరేట్గా పెట్టమన్నాడు, అందుకని వాళ్ళ కర్డ్ అయితే సపరేట్గా పెట్టేస్తున్నాను. లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయడం అయిపోయిన తర్వాత స్నాక్స్ కోసం అయితే చక్రాలు పెట్టాను. లంచ్ బాక్స్ మొత్తం ప్యాక్ చేసేసాక నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చి మా బాబుని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి రెడీ అవుతున్నాను. పిల్లలిద్దరికైతే నేను ఒకేసారి స్నానం చేయించేస్తానండి, ఒకరి తర్వాత ఒకరికి. నాకు మీరు బయట బాల్కనీ ప్లేస్ చూసారు కదా, అక్కడైతే మాకు 9:30 నుంచి ఎండ వస్తుంది. ఆ టైంలో చేపించమంటే కుదరదు కాబట్టి ఎర్లీగా చేపించేస్తాను.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.